అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. నేను మీ రేఖను. మాట్లాడుకోవడానికి చాలా అంశాలు ఉన్నాయి. తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరుగుతూ ఉన్నది. ఇంకా చెప్పుకుంటూ పోతే నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు రేవంత్ రెడ్డి. సంవత్సరంలోపు భర్తీ చేస్తామని అన్నారు. నిరుద్యోగుల ఆశలు అడియాశలైనవి అని అనుకోవాలి. జాబ్ నోటిఫికేషన్లు అయితే ఇచ్చిన పాపాన పోతలేరు. 12 సంవత్సరాలు దాటి 13వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని. ఇక మరి నిరుద్యోగ సమస్యలు అట్లనే ఉన్నాయి, రైతుల సమస్యలు మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ మళ్ళీ సమస్యల తెలంగాణగా అవతరించబోతా ఉన్నది, అవుతున్నది అనే అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఈ అంశాలన్నీ మనతో మాట్లాడడానికి ఓయు జనార్దన్ అని ఉన్నాడు. అన్నతో మాట్లాడదాం. అన్నకు వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. అన్న ఎట్లున్నారు? అన్న మంచిగున్నావా? అన్న రైట్. ఏందన్నా నిరుద్యోగుల పరిస్థితి ఏంది? నిరుద్యోగుల పరిస్థితి అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. అంటే వాళ్ళు రేవంత్ రెడ్డి ఒక్కరినే నా అడ్వైజర్ అని పెట్టుకున్నాడు, వేం నరేందర్ రెడ్డి. ఆ వేం నరేందర్ రెడ్డికి సంచులు మోసేది తప్పితే ఇంకేం తెలియదు. ఆయనకి ఏంటంటే ఆయన అడ్వైజర్ కావచ్చు, దేనికి అడ్వైజింగ్ బాగా చేస్తాడు? వేరే పార్టీలను నాశనం చేయడానికి, వేరే పార్టీల వాళ్ళని ఇందులో గుంజుకోవడానికి, వేరే పార్టీలు ఉన్న వాళ్ళని ఇబ్బందులు పెట్టడానికి, దానికి ఆయన పనికి వస్తాడు. కానీ ప్రజా సంక్షేమాన్ని ప్రభుత్వం అందించడానికి, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి, ప్రజల నుండి పార్టీని మన్ననలు పొందడానికి పనికిరాడు. ఎందుకు పనికిరాడంటే ఆయన ఎమ్మెల్సీ కొరకే కదా రేవంత్ రెడ్డి సంచులు మోసింది. ఇప్పుడు అక్కడనే దొరికిన సంచులు మోసి తెచ్చుకున్న వాళ్ళు ఈయన ఆ లావింగ్కే పనికొస్తాడు. పదవులు తెచ్చుకోవడానికి, ఎవరికి పదవులు ఇవ్వాలి, ఎవరిని పదవులు ఇస్తే డబ్బులు వస్తాయి అనేది క్రమంలో ఉంటాడు. ఇది ఈ సందర్భం ఎందుకు చెప్పిందంటే వేం నరేందర్ రెడ్డి ఆయనకు అడ్వైజు. ఆయనకు నీ ప్రజా సమస్యలపైన ఏం తెలుసు? ఆయన ఎప్పుడో 2009లో 8లోనే ఎప్పుడు ఆయన ఎమ్మెల్యే 9 వరకు ఆయన ఎమ్మెల్యే అంతే. 2009 వరకే ఎమ్మెల్యే ఉన్నాడు. 9 తర్వాత ఎమ్మెల్యే లేడు మహబాద్లా. దాని తర్వాత జనరల్ అయింది సీటు. ఇక ఆయనకు ఉన్నదంతా ఏంది? ఈ లాబింగులు చేయడమే. ఎక్కడన్నా ఆయన చరిత్రలు తీసుకుంటే ఆయన కొట్లాడినట్టు చేసినట్టు ఏదన్నా ఉందా? అప్పుడు టీడీపీలో లాబింగ్ చేసుకొని అవి చేసుకొని వచ్చిండు. మళ్ళా తెలంగాణలో లాబింగ్ చేసుకొని ఎమ్మెల్సీ తెచ్చుకుందాం అని చూసిండు. 10 ఏళ్ళు ఆయన ఓన్కైనా కనిపించిందా? కనిపించలేదు. అసలు వేం నరేందర్ రెడ్డి అంటే తెలుసా? మనందరికి కనిపించలేదు కానీ రేవంత్ రెడ్డి కనిపించిండు. రేవంత్ రెడ్డికి కనిపిస్తాడు. అదే సంచులు మోసుకునేటోళ్ళు, అవి చేసుకునేటోళ్ళు, రాత్రి పూటలలో పత్రాల మీద సంతకాలు పెట్టుకునేటోళ్ళు, రాత్రి లావాదేవీలు జరిగేటటువంటివి, నైట్ జరిగే కార్యక్రమాలలో ఈయన చాలా యాక్టివ్గా ఉంటాడు. అలాంటి సంబంధించిన వ్యవహారాలు ఉదయం చక్కబెట్టే నైట్ రూపుమాపే వాటిలలో ఆయన దిట్ట. కానీ ప్రజానాయకుడు అనేటటువంటి వ్యక్తికి ఎట్లుండాలి? అయితే వేం నరేందర్ రెడ్డి ఎప్పుడు ప్రజా సమస్యలపైన కొట్లాడినటువంటి వ్యక్తి కాదు. ఆయనకి తెలియదు ప్రజా సమస్యలు ఏంటి అనేది. నిరుద్యోగ సమస్యలు కూడా ఆయనే చూస్తున్నాడు. మరి ఆయనకి ఏం తెలుస్తుంది? తెలంగాణ మొత్తం సమస్యలు ఆయన చెప్పేది. అంటే పాపము 10 ఏళ్ళు జాబ్ లేదు కదన్నా, జాబ్ లేని బాధ ఆయనకి తెలుస్తుంది కాబట్టి మరి జాబ్ లేని వాళ్ళ బాధ ఆయనకే తెలుస్తుంది అని చెప్పేసి అది అప్పచెప్పి. ఆయనకి ఏ జాబు? ఏమన్నా ఆఫీసులో కూర్చొని చేసే జాబా? రాజకీయ జాబు, లాబింగ్ జాబు. అదే అన్న, ఆయన అప్పుడు కూడా అదే చేసిండు. ఏపీలో కూడా చేసిండు. ఈడ అధికారం లేకుండా చంద్రబాబు దగ్గరికి అక్కడికి కూడా అన్ని మోసిండు. అయితే తెలంగాణను ఆయన అడ్వైజర్ ఉండడమే చాలా దరిద్రం. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఒక నమ్మిన పంట లెక్క సంచులు మోయడంలో దిట్ట ఉన్నాడు కాబట్టి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఢిల్లీకి కూడా తీసుకుపోవాలి కాబట్టి అది క్రమం. అయితే ఇప్పుడు నిరుద్యోగ సమస్యలకు వచ్చినటువంటి పెద్ద సమస్య ఏంటంటే ఇప్పుడు 6,000 ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర ఉన్నాయని చెప్పారు. అది వాస్తవం. మనకు ఫైనాన్షియల్ కమిషన్ అనేటటువంటిది అప్రూవల్ ఇచ్చింది. కమిషన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చింది, అప్రూవల్ ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? 6,000 ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నింపి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నింపి అంటే జేఎల్స్ ఉన్నాయి, పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఉన్నాయి, డిఎల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, హెల్త్ డిపార్ట్మెంట్ పోస్టులు, ఇలా చాలా ఉన్నాయి రిక్రూట్మెంట్స్. అందాదా ఎన్ని పోస్టులు, మొత్తం ఎన్ని పోస్టులు ఖాళీగా ఉండొచ్చు అన్న అక్క చెప్తే వీళ్ళు నింపినాయి మొత్తం ఒక 20,000 పోస్టులు అనుకో. ఇప్పుడు అనుకో, ఇక అంతే. 20,000 కాదు, ఒక రౌండ్ మనకు ఒక లెక్క చేయడానికి సామాన్యులకు అర్థం కావడానికి చెప్తాందుకు అలా వేసింది. 17,000 అది 20,000 ఉన్నాయి. ఆ రోజు వేసిన 70,000 ఉద్యోగాలు కాక 2 లక్షల ఉద్యోగాలు. 2 లక్షల ఉద్యోగాలలో 20,000 నింపారు. 1,80,000 నింపాలి. 1,80,000 వాళ్ళు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాడ 6,000. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఇప్పుడు 5,000 అంటున్నారు. 10,000 పోతాయి. 20 + 10 30. ఇంకా వేరే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గర ఒక 10,000 అనుకో, 40,000 ఉద్యోగాలు.
ఇంకా వాళ్ళు నింపేది ఏముంది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనుకో, గురుకుల అనుకో ఇంకొక 10,000, 40, 10 కలిపితే 50. అలా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వచ్చింది, పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చింది, ఎలక్ట్రిసిటీ బోర్డు వచ్చింది, గురుకుల వచ్చింది. 4 మేజర్ రిక్రూట్మెంట్ బోర్డులు వచ్చినాయి. అవి దేనికి 10. వాళ్ళు ఈ 4 రిక్రూట్మెంట్ 10 అనుకుందాం. ఆడ నింపింది 20, 60,000. ఇంకా 1,40,000 ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? ఎక్కడ పోయినాయి? ఈ ఉద్యోగాలు ఎడిపోతున్నాయి. ఇదే అర్థం చేసుకోవాలి నిరుద్యోగులు. అంటే అమ్ముతుర్రు అంటారా? అమ్ముతుర్రు, బరాబర్ అమ్ముతుర్రు. ఎట్ట అమ్ముతుర్రు రాను? అవుట్ సోర్సింగ్ ద్వారా అమ్ముతుర్రు. మొన్న మెదక్ జిల్లాలలో అమ్మిర్రు, మా సూర్యాపేట జిల్లాలో అమ్మిర్రు. ఎక్కడ పడితే అక్కడ అవుట్ సోర్సింగ్, ఏ జిల్లాలో పడితే ఆ జిల్లాలో. జీతాలు ఇవ్వట్లేదంట కదా పాపం. అదొక పెద్ద సిండికేట్ వ్యవహారం. మనమే పిచ్చోళ్ళం అవుతాం. వాడు అవుట్ సోర్సింగ్ లో డబ్బులు కట్టి వస్తాడు, వాడు జీతం ఇవ్వలేదని కానీ మనమే పోతాం అక్కడ మైకులు పెడతాం, అయ్యో జీతం ఇవ్వట్లేడు అట్ట బతకాలంటాం. వాడు ఏడుస్తాడు. అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఎందుకు ఇవ్వం మనమే అంటాం. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆడే రెగ్యులర్ చేసుకుంటున్నామని చూస్తాడు. కానీ ఇదంతా గోల్మాల వ్యవహారం కదా. వాడే ఒకరిని డబ్బులు తీసుకొని ఉద్యోగం పెట్టించుకొని మళ్ళీ ఆయన మీద సమాజంకే సానుభూతి కలిగేటట్టు చేస్తాడు వాడిని. ఇది వేం నరేందర్ రెడ్డికి వీళ్లకు ఉద్యోగాల పట్ల అసలు ఉద్యోగ కల్పన ఏ విధంగా చేయాలి ఏందనే దాని పట్ల ఒక అవగాహన లేదు. వీళ్ళుంటే ఈ పార్టీకి ఇప్పటికైనా జరిగిన నష్టానికి ఒక కమిటీ వేసుకోవాలి. అందులో ఏంది ఐటీఐల గురించి అంట, ఎక్కడికి తమిళనాడు పంపిస్తున్నారు, తమిళనాడులో పోయి చూసి వస్తేందుకు. ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఐటీఐలు అనగానే ఆయన ఏటీసీలని చేసిండని చెప్తున్నాడు, అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ చేసిండు అన్నాడు. ఏటీసీలు, ఆ ఏటీసీలలో జీతాలు ఇవ్వలేదాక ఇంతవరకు. జీతాలు 3 నెలల జీతాలు పెండింగ్లు ఉన్నాయి, మీకు పంపిస్తా, ఇలా ఉన్నాయి. పాపం వాళ్ళు చెప్పినటువంటివి వాళ్ళు ఇంతకుముందు మైనారిటీ కమిషన్ కూడా చేసింది, డైరెక్టర్గా చేసింది, ఫైనాన్స్ డైరెక్టర్ ఆమె క్రాంతి మేడం. ఇప్పుడు ఈ ఐటీఐలను అన్నీ చూస్తుంది. వేస్ట్ అంటే వేస్ట్ తెలుసా, అలా పాఠాలు చెప్పేది లేదు, ఏది లేదు, అట్లా అయిపోయింది. ఇప్పుడు ఈడ ఏంటంటే అక్కడికి పంపిస్తున్నారు కదా, అట్లనే ఈ కొంతమంది నిరుద్యోగుల్ని, కొంతమంది ఉద్యమకారులను, కొంతమంది ప్రైవేట్ సెక్టార్లలో చేస్తున్నటువంటి వాళ్ళు, అంటే సిఇఓలు ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు కదా తెలంగాణలో ఉన్నోళ్ళు, తెలంగాణ మీద ప్రేమ ఉన్నోళ్ళు, వాళ్ళని పిలిపించి ఒక కమిటీ వేసి ఈ గవర్నమెంట్ సెక్టార్లో ఏ విధంగా ఉద్యోగ కల్పన, ఏ విధంగా ఉద్యోగాలను నింపాలి, వేరే దగ్గర ఎట్లా నింపుతున్నారు, ఎట్లా పేపర్లు లీక్ కావట్లేవు, ఒక ఎగ్జామ్ క్లాష్ కాకుండా ఏ విధంగా చేయాలి. కానీ నేను అబ్జర్వ్ చేసింది, సరే అన్న మీలాంటి వాళ్ళు మాట్లాడుతుండ్రు, మీరు మాట్లాడుతుండ్రు, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నిరుద్యోగులు ఏ ధర్నా పెట్టినా, ఏ ప్రోగ్రామ్ పెట్టినా ఒక బ్యాచ్ ఒక దగ్గర కనబడుతుంది, ఇంకో బ్యాచ్ ఇంకో దగ్గర కనబడుతుంది. ఎందుకు ఈ బ్యాచ్లుగా విడిపోవాల్సిన అవసరం? నిరుద్యోగులందరూ ఏకతాటి మీద లేకపోవడానికి కారణం ఏంటంటారు? బ్యాచ్లు అనేది అదంతా ఒక అసలు పనికి మళ్ళీ డిస్కషన్. ఎందుకంటే చెప్పనా, ఇది ఒక వ్యవస్థీకృతమైనటువంటి వ్యవస్థ నడిపేటట్టు కాదు. ఎందుకంటే నిరుద్యోగి ఒక 6 నెలలు ఉంటాడు, ఆడైపోగానే ఇంటికి పోతాడు, ఏ పొలం పనులు చేసుకుంటాడు. ఇంకొక ఆడపిల్లలు పోతారు 10 శాలల్లో పని చేస్తారు, ఇంకోటి పోతారు ప్రైవేట్ సెక్టర్లో జొమాటో కొట్టుకుంటారు, ఆడవాళ్ళు పోతారు స్కూళ్ళల్లో పని చేస్తారు. ఇట్లా ఉంటారు. వీళ్ళు ఎప్పుడు దీని మీదే ఉంటారు. ఉండేటోళ్ళు కొంతమంది వస్తుంటారు పోతుంటారు. ఇది నిరుద్యోగం అనేటోడు ఎప్పుడు అంశం మీద అట్లా ఉండడు. కాకపోతే వీళ్ళు నడుపుతందుకు వచ్చిన వాళ్ళు ఉంటారు చూడు, వీళ్ళకు కూడా గత ఉద్యమాలు చేసినటువంటి అనుభవం లేదు. ఇప్పుడు ఏంటంటే అందరికి ఎట్లా అయిపోయిందంటే ఇక మనం కొట్లాడదాం, చేద్దాం, అందరు నలుగురు. ఇది నేను అంటున్నందుకు కొంతమందికి ఇబ్బంది అనిపించచ్చు, తప్పు పడితే అది మీ విఘ్నత. కానీ ఉన్న వాస్తవాలను మాట్లాడుకోవాలి. జాబుల కోసం కొట్లాడేటోళ్ళు అయితే అందరు ఒక తాటి మీదనే పోవాలని ఆలోచన. అందరు ఒక తాటి మీద కంటే ఇప్పుడు ఎస్ఐ రిక్రూట్మెంట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు గ్రూప్ 1 కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు గ్రూప్ 1 వాళ్ళ సమస్యలు వేరే తిరుగుంటాయి. ఇప్పుడు గురుకులాలలో ఉన్న వాళ్ళకి డౌన్ మెరిట్ లిస్ట్ ఉండాలి, అది ఉంటది. ఇప్పుడు ఆ సమస్యలకు అన్నిటికీ ఏంటంటే ఆ సమస్యల మీద మేము మాట్లాడినాక చేసినాం కనుక ఈ మీడియా వాళ్ళు కూడా ఈ సమస్య అనగానే ఇడిపోగానే ఏంటంటే దీనికి కొంత మాకు మేము అనేటటువంటి ఒక ఐడెంటిటీ అనే దాంతో కొంత అది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీ విషయం తీసుకుందామన్నా, నువ్వు దేనికి ప్రిపేర్ అయినావు? గ్రూప్ 1 కు ప్రిపేర్ అయినవా, 2 కు ప్రిపేర్ అయినవా, దేనికి ప్రిపేర్ అయినా? గ్రూప్స్ ప్రిపేర్ అయినా. గ్రూప్స్ ప్రిపేర్ అయినా. ఈ గ్రూప్స్ కు సంబంధించిన వాళ్ళు అందరు రావాలి కదా, మరి నువ్వు మీటింగ్ పెట్టినప్పుడు. ఇప్పుడు అదే చెప్తున్నాం కాక, ఇప్పుడు ఈ గ్రూప్స్ కు సంబంధించిన వాళ్ళు కొందరు నీ వెనకాల ఉంటారు,
ఈ గ్రూప్స్ కి సంబంధించిన వాళ్ళు కొందరు ఇంకో అంటే మీలాంటి పేరున్న వాళ్ళు వెనక అంటాను నేను. ఈ వెనక అనేది ఏముండదు, ఎవరు వెనక ఎవరు ఇప్పుడు పార్టీకి ఉన్నట్టు ఇల్లు ఈ సభ్యత్వం కాదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బ్యాచ్లు ఏమంటావా అన్న? బ్యాచీల దాని బ్యాచీలు అననే అనొద్దు అసలు, తప్పు. ఇప్పుడు మీరు అన్నారు కదా నీ ఎమ్మటి కొంతమంది ఉంటారు ఆయన ఎమ్మటి కొంతమంది ఉంటారు అంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనుకో, ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ అనుకో, సభ్యత్వం తీసుకుంటారు. ఫస్ట్ అయితే వాళ్ళకి సభ్యత్వం తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక లీడర్ ఎమ్మటి ఉండడం ఇంకొక లీడర్ ఎమ్మటి ఉండడం జరుగుద్ది. ఇక్కడ ఒక సంఘం లేదు రిజిస్ట్రేషన్ అయ్యి, ఒకళ్ళ కాడ సభ్యత్వం తీసుకున్న వాళ్ళు లేరు. ఇప్పుడు ఇంతమంది ఉంటే ఇన్ని సంఘాలు రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలన్నా ఉండొద్దా? ఉన్నాయా? ఇప్పటికొక్క సంఘం అన్న రిజిస్ట్రేషన్ అయిందా? అప్పుడు ఇద్దరు ముగ్గురు రాజకీయాల గురించి అనేటోళ్ళు కానీ ఏ రిజిస్ట్రేషన్ లేదు. అదే నేను చెప్తున్నా. నేను కూడా ఎందుకు పెట్టలేదు అంటే, పెట్టడం నాకు పెద్ద సమస్య కాదు. ఇవన్నీ తలపోట్లు అన్ని ఉంటాయి. ఎందుకు ఈయన సంఘం పెట్టినాడు కానీ ఇంకొక ఆయన సంఘం పెడతాడు, ఇంకొక ఆయన పెట్టినాడు ఇంకొక ఆయన ఇంకొకటి ఏమవుతాడు తెలుసా? అప్పుడు ఈ పత్రాలు చూపించి ఇన్ని సంఘాలు వచ్చినాయి వీళ్ళ ముంగట కూర్చొని వీళ్ళ కలర్ జీరాక్స్ కొట్టిస్తారు. కొట్టించి ఈయన స్టూడెంట్ కాడమని బెదిరిస్తారు. వాడిని కాడికి వచ్చి డబ్బులు చేసిండని చెప్పు. ఆ సీసీ క్యామ్ ఫుటేజ్లు ఉండవు, ఏముండవు. ఉజ్జయిని ఇగో నేను చెప్తా చూడు, ఇగో ఇది పలానాని కాడ తార్నాకలో నారాయణ బ్రాంచ్, ఇగో దిల్సుఖ్ నగర్ లో శ్రీ చైతన్య బ్రాంచ్, ఇంకో ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ అని, ఇక్కడ ఈ స్కూల్ని, ఇంకో వీళ్ళు బెదిరించారు. వీళ్ళు బెదిరింపులకు ఆర్థిక అక్రమాలకు పడబడుతున్నారు. డబ్బులు తెచ్చుకోవడం, తినడం, తాగడం, వీటికే వీళ్ళ బతుకులు అని ఏదో కూతలు కూస్తారు. నేను చాలా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తా, అన్ని చెప్పను. ఎందుకంటే మనం చేసే పని ఒకటి, మనం ఒక సదుద్దేశంతో పెడతాం ఒక సంఘాన్ని. ఇమీడియట్గా ఏం చేస్తారు? ఇంకొక ఆయన ఇప్పుడు కాంగ్రెస్ ఓడో ఒకటి బులుక్కు అని నేగేస్తాడు. భయ్ వాడు సంఘం పెట్టిండేంద్రా భయ్, ఎన్ని రోజులు నువ్వు లేని ఆనించున్నాడు. ఆయన పిలిస్తే నువ్వు ఉండబట్టికే కనుక మనం చేసే కష్టం ఆయన ఉండవు, వాడు నెగేస్తేందుకు ఇది అది అంటాడు. వానికి కూడా మనం ఒక సంఘం పెట్టాలని పోతాడు, రిజిస్ట్రేషన్ అంటాడు. ఇంకొకరిని లేపుతారు, ఇంకొకటి సంఘం అంటారు. నువ్వు లేని ఇల్లే రమ్మని ఇంకొకరిని లేపుతారు. 10 సంఘాలు రిజిస్ట్రేషన్ అయినాక 10 జీరాక్స్ కాపీలు ఇల్లే తీసుకుపోతారు. అడుక్కొచ్చుకునేది వీళ్ళు, చేసేది మా మీద వేస్తారు. అందుకనే ఏదన్నా ఉండాలంటే ఇక ఈ గ్రూపులు కూడా కాదక ఎవరు దోషినట్టానికి. ఇప్పుడు నిత్యం అయితే ఒకటే కొట్లాడుకుంటూ ఉండలేరు కదా. ఇప్పుడు నేనున్నాక రేపు నేను ఇంటికి పోవాలి, నా ఇంటి కాడ సమస్య ఉంది, పోతే 15 రోజులు ఇంటి దగ్గర ఉంటా. ఇప్పుడు ఇంకో ఒక విషయం వచ్చింది, అప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ పైన ఏజీ పెంచమని అసలు పెంచం పోరా, ఏం ఇట్టనే అంటారు కాంగ్రెస్ వాళ్ళు ఏం పిక్కొని ఏజ్ ఏం పెంచాం అంటారు. అన్నప్పుడు నేను ఇమ్మీడియట్ గా నా ఇంటికాడ ఉన్న సమస్యను వదిలిపెట్టి అయితే హైదరాబాద్ లో వచ్చి అయితే నేను చేయలేను కదా. ఇప్పుడు మేము ఒక సంఘంగా పెట్టుకోనో, లేకుంటే మాకు ఒక ఆర్గనైజ్డ్ గా అల్ల ఒక ఫండ్ ఉంటో, లేక ఇంకేదన్నా ఉంటే అదొక మనం బాధ్యతగా ఉంటే ఉండొచ్చు. రేపు ఉద్యోగానికి ఉరికొచ్చినట్టయితే ఏకీని ఉరికి రాలేము కదా. అలాంటప్పుడు ఇక్కడ ఉన్నాడు ఎవడో ఒకటి రెస్పాండ్ అవ్వాలి కదా. వాడు చేసినప్పుడు ఆ నెమ్మటి ఉండాలి కదా. అసలు ఇన్ని రోజులు కెమెరా ముందుకు రానాడు కూడా వానికి బాధ అనిపించవచ్చు. అరే మమ్మల్ని ఏంది వీళ్ళు ఇంత రోతగా తిడుతున్నారు అని అనిపించి వాళ్ళు రావచ్చు. వాడు ఈ రోజు వచ్చిండు, ఈ రోజు 4 కెమెరాలలో కనిపించేసరికి వాళ్ళు 4 వీడియోలు మంచిగా పోయినాయి. రేపటి నాడు ఆ విషయం పైన రేపు మీ వాళ్ళు వచ్చి తమ్మి అన్న ఈ విషయం మీద మాట్లాడే అంటావు, 4 రోజులు మాట్లాడతాడు. అక్క మీకు అదే క్లారిటీ ఇస్తున్నాం. ఎందుకంటే మీకు తెలియాలి ఈ విషయం చాలా బర్నింగ్ ఇష్యూ. ఎందుకంటే ప్రతి ఒక్కడు కూడా మాట్లాడేటప్పుడు మీ దాంట్లో 10 సంఘాలు ఉన్నాయి, 20 సంఘాలు ఉన్నాయి. ఏం సంఘాలు ఉన్నాయి? అసలు పార్టీలు మాట్లాడేటువంటి సంఘం అంటే ఏందో తెలియకుండా, ఏం తెలియకుండా, గ్రూపులు అనేది తెలియకుండా లూజ్ టాక్ మాట్లాడి చేస్తే పుట్టిగా సమస్యను ఎందుకు డైల్యూట్ చేయాలి? ఇప్పుడు నేను చాలా క్లారిటీగా చెప్తున్నా కదా. ఇప్పుడు వాడు 4 వీడియోలు మాట్లాడతాడు, 4 రోజులు ఉంటాడు, మళ్ళీ వాని సమస్య అమ్మ ఇదేంద్రా ఆయన రోజు ఒకడు వచ్చి మీడియా వాడు చేస్తున్నాడు, నా చదువు ఎక్కడ పోతుంది, వాని అమ్మ ఫోన్ చేస్తుంది, వాని అక్క ఫోన్ చేస్తాడు, వాంతో అరే హౌలేగా టాక్ ఏంటంటే గీ లీడర్ దగ్గరకు పోతారు, గిన్ని తెచ్చుకుంటారు, గీ సమస్య మీద మీటింగ్ పెట్టమంటే గీ మీటింగ్ పెడతారు, నిరుద్యోగులు అసలైన వాళ్ళు కొట్లాట చేస్తలేరు అనే ముచ్చట బయట. నేను చెప్తా చూడు, ఇప్పుడు అట్లా అంటున్నారు కదా, వాళ్ళు ఒకళ్ళ తెచ్చి పైసలు పెట్టింది చేసిందంటే ఫస్ట్ ఆడ 2 క్లారిటీలు ఉండాలి. వాళ్ళే మీటింగ్ పెట్టమని చెప్పేసి మీటింగ్ ప్రోగ్రామ్ డిజైన్ చేసి డబ్బులు ఇచ్చి పెట్టేయడం అనేది ఒకటి. ఇంకొకటి మేము ప్రోగ్రామ్ పెట్టుకుంటాం ఇది చేయాలనుకున్నప్పుడు ఆర్థిక వనరులు సమకూరనప్పుడు ఏదో ఒక పొలిటికల్ పార్టీ ఆయనను ఎంతో కొంత అడుక్కొని తీసుకొని వస్తే అయ్యేది ఒకటి. ఈ 2 రకాలు ఉంటది కదా పొలిటికల్ పార్టీ నుంచి డబ్బులు రావడం అంటే. ఇప్పుడు మేము పెట్టిన పార్టీ మీటింగులలో 7 లక్షలు ఖర్చు వచ్చింది చెప్పమనండి. 7 లక్షలు ఖర్చు వచ్చింది ఎక్కడికన్నా ఈ రాజకీయ నాయకులు
అన్ని పార్టీలను అడుగుతున్నా, వాళ్ళ లెక్క ఏమన్నా బస్సులు పెట్టి తీసుకొచ్చినావా? వాళ్ళ లెక్క ఏమన్నా ఏసీలు పెట్టి తీసుకొచ్చినావా? ఒకళ్ళు తీసుకొచ్చకుండా దిల్సుఖ్నగర్ నుంచి ఈడికి, ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఆర్సీ రెడ్డి కానీ జీడికి ఏం తిరిగినా కానీ 10 బస్సులు తిరిగినా కానీ బస్సుకు 2,000 ఇచ్చుకుని 20,000 30,000 మా అంటే ఒక 40,000 అనుకో. వీళ్ళ లెక్క ఒక్కొక్క బస్సుకు లక్షలు పెట్టి తీసుకొస్తుర్రా? ఎందుకు? అది కూడా ఎందుకు దిల్సుఖ్నగర్ నుంచి ఎండకు? ఇలా ఎండ ఎట్టుంది? ఒక్కొక్క ఆయన పోతాడా? ఒక్కొక్క ఆయన ఇప్పుడు సవాలు పెట్టుకుంటే ఆడ కూలర్లు పెట్టుకొని చేస్తున్నారు. మేము కూలర్లు పెట్టుకున్నావా? అంటే ఎండ తీవ్రత ఎంత ఉందో తెలుసు కదా. మరి అలాంటప్పుడు ఆ నుంచి గిడికి వస్తానికి అవుతుంది. అంతైనా ₹1,00,000. ₹1,00,000కే మేము అమ్ముడు పోయి అన్ని పోయి తెచ్చుకొని ఆయన చెప్పినట్టు మేము వింటున్నామా? కనీసం మాట్లాడేటోనికి వీళ్ళు సభ ఎంత పెట్టిర్రు, ఎంత ఖర్చు వచ్చింది, మరి వాళ్ళకు కూడా తెలుసు కాక. యూనిటీ ఉన్నారా అన్న? యూనిటీ అంటాక వచ్చేటప్పుడు వస్తుంది. మరి బీఆర్ఎస్ మీద ఎట్లా యూనిటీ కొట్లాడినావు? అదే ఇప్పుడు యూనిటీగా కొట్లాడుతున్నా అంటున్నా నేను. అక్క ఏదైనా ఒక సమస్యకు ఏదో ఒక విషయం మీద యూనిటీ వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకో. ఇప్పుడు 30 ఏళ్ళు మాల మాదిగలు కొట్లాడిర్రు, గల్లాలు పట్టుకొని కొట్లాడుకున్నట్టు కొట్లాడిర్రు. ఒక వర్గాన్ని ఒకళ్ళు తాజ్మహల్ కన్నా డేంజర్ చెప్పిర్రు, అట్లా కొట్లాడిర్రు, అట్లా అయ్యారు. కానీ ప్రివెన్షన్ ఆఫ్ SC/ST అట్రాసిటీ యాక్ట్ డైల్యూట్ చేసినప్పుడు ఓవర్ నైట్లు అందరూ ఏకమయ్యారు. మళ్ళీ దెబ్బకే మోడీ వెనక్కి తీసుకున్నా లేదా? ఏదో ఒక అంశం అనేటటువంటి దాని మీద యూనిటీ అనేది వస్తుంది, అందరికి సంబంధించినటువంటి. ఏదేమైనా కానీ నిరుద్యోగులు కొట్లాడినట్టు ఈ కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ కన్నా బీజేపీ కన్నా బలంగా నిత్యంగా కాంగ్రెస్ చేసినటువంటి అక్రమాలను అన్యాయాలను ఇచ్చిన హామీలను అయితే నిరుద్యోగులు అయితే నిత్యం కొట్లాడుతూ ప్రజలలో ఉంచుతున్నారా లేదా? ఇది వాస్తవమా కాదా? సరే 4 గ్రూపులే ఉన్నాయనుకో, 20 గ్రూపులో ఉన్నాయనుకో, రోజు ఒకటే చేస్తున్నా అనుకో, రోజు ఒకటి స్పాన్సర్ ఇస్తే చేస్తున్నా అనుకో, కానీ వీళ్ళే చేస్తున్నారా లేదా? అసలు వీళ్ళకు ప్రతిపక్షాలు అనేటటువంటి సంవత్సరం వరకు బయటకు వచ్చినాయా? నిరుద్యోగులు కొట్లాడబట్టికే కదా, ఆ నిరుద్యోగులు కొట్లాడుతున్నప్పటికే కదా అప్పుడు యూట్యూబ్ ఛానల్ అందరూ వచ్చింది. వేరే లెవెల్ లేనప్పుడు ఈ సత్యాలను గ్రహించాలి. మాకు మీడియా సహకరించింది, వాళ్ళ సహకారంతో మా సమస్య బయటకు వచ్చింది, అన్నీ అయినాయి. కాకపోతే ఒక సమస్యను ఎక్కువ కాలము సజీవంగా ఉంచడానికి అనుభవం అవసరం, ఉద్యమం నేపథ్యాలు అవసరం, దాన్ని ఏ విధంగా తీసుకుపోవాల్సింది అవసరం. ఆ సమస్య ఎక్కువ రోజులు ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు కూడా ఏదో ఒక బురద చల్లడము, దాన్ని విచ్ఛిన్నం చేయడము, వాళ్ళకు అనుగుణంగా ఉన్న వాళ్ళకు దగ్గర పెట్టి ప్రలోభాలు పెట్టి చేయడము ఏదో ఒకటి చేస్తుంటది. మీడియా అనే దాంట్లో కూడా అంత అవుట్ రైట్ గా మనం తీసుకొట్టి పారేసేటటువంటిది కూడా ఉండదు. రైట్ అన్న, మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని అన్నది ఇప్పుడు ఈ కాంగ్రెస్ సర్కార్. సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నది. ఇంకో 5 నెలలు అయితే 36 నెలలు, 3 ఏళ్ల పొద్దు అయిపోతుంది. కనీసం 1,00,000 ఉద్యోగాలు కూడా ఇప్పుడు భర్తీ చేసినట్టు ఏడ కనబడతలే. ఏం చెప్తావన్న రేవంత్ సార్? వాళ్ళు నింపరు, ఒకటి చెప్తున్నా, ఫిక్స్ అయ్యిండ్రా వాళ్ళు. నేను చెప్తున్నా కాక ఈ ప్రభుత్వం దిగిపోయేటప్పటికి కూడా 1,00,000 ఉద్యోగాలు నింపరు. అది బరాబర్ 1,00,000 ఉద్యోగాలు నింపితే రేవంత్ రెడ్డి కాళ్ళ కిందంగా దూరుతాం. ఇప్పుడు వాళ్ళు నింపేది SIK కానిస్టేబుల్ ఇప్పుడు లెక్క చెప్పిన కదా, 40,000 కన్నా ఎక్కువ నింపరు. ఈ క్యాలెండర్ ఇయర్ లో ఒకళ్ళు వస్తే 40,000 ఉద్యోగాల కన్నా ఎక్కువ రావు. నెక్స్ట్ 2027లో 27 నుంచి ఎప్పటి వరకు 28 జూన్ వరకు ఆ కాలంలో ఇంకో 1,00,000 నింపుతారా? నింపలేరు. కాబట్టి ఈ ఉద్యోగాలు అనేటటువంటి కాంగ్రెస్ అనేది 2 లక్షల ఉద్యోగాల గురించి వదిలిపెట్టాలి. ఇప్పుడు నిరుద్యోగులందరూ ఏం కోరుకుంటున్నారు అంటే, ఎప్పుడు ఇస్తాడు రేవంత్ రెడ్డి నోటిఫికేషను? ఈ 27 ఈ 10 నెలల జూన్ అని ఇస్తాడా, ఈ క్యాలెండర్ అయిపోయే వరకు అని ఇస్తాడా, ఏంది అనేటటువంటిది చాలా బాధతో ఉన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాడికి రేపో ఎల్లుండో పోయి నాకు వచ్చినటువంటి 100-200 మెసేజ్లు నా దగ్గర చూపించి, మీ కాడ ఫైనాన్షియల్ అప్రూవల్ వచ్చినాయి కదా, ఏదో ఒకటి ప్రెస్ మీట్ అడ్రస్ చేయండి, లేకుంటే మేము అడ్రస్ చేస్తాం అని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాడనే ఉండి అడ్రస్ చేస్తాం. తర్వాత పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కాడికి పోయి ఏజ్ రిలాక్సేషన్ గురించి అడ్రస్ చేస్తాం, GAD దగ్గర ఉండి అడ్రస్ చేస్తాం. ఈ 3-4 ప్రోగ్రాంలు తీసుకొని ఏదో ఒకటి నిరుద్యోగులకు ఒక తీపి కబురు చెప్తారా, సాగు కబురు చెప్తారని నిలదీసి నిరుద్యోగులకు ఒక క్లారిటీ ఇప్పిస్తాం. వీళ్ళు మాత్రం 2 లక్షల ఉద్యోగాలు అనేటటువంటిది మోసం, ఇది దగ. ఏ సమస్యను లాంగ్ లాస్ట్ గా ఉంచలేము. అరే అంత ఉద్దండు అయినటువంటి కేసీఆరే తెలంగాణ ఉద్యమాన్ని సంవత్సరంలో 3-4 సార్లు ఎత్తుపల్లాలను చూపించిండు. ఉద్యమం మరీ పతన స్థాయికి పోయిందన్నప్పుడు
అసలు రిజైన్ చేయించి ఏదో ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చి రాజీనామాలు చేయించి బై ఎలక్షన్లో పోయి ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకొని పోయిండు. ఆ రోజు ఉద్యమ స్ఫూర్తి ఉన్నటువంటి యువత ఉన్నది, ఆ రోజు ఉన్నటువంటి సామాజిక నేపథ్యం వేరే తిరుగుంది, సోషల్ మీడియా లేదు, అప్పుడు విద్యార్థి సంఘాలు బలంగా ఉన్నాయి, సమాజంలో ఎప్పటికప్పుడు కొట్లాడుతుండేటటువంటి వాళ్ళు. అలాంటప్పుడే ఉద్యమం పతనంగా ఉంది. ఇవాళంతా సోషల్ మీడియా కాలము, ఎవడు బయటికి రాడు, ఎవరి స్వార్థవానికి విపరీతంగా పెరిగిపోయింది. ఇవన్నీ వస్తున్నటువంటి తరుణంలో రోడ్ల మీదకి రావడం కష్టమవుతుంది. దాన్ని ఆల్టర్నేటివ్గా ఉన్నటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్ మీడియాలలో ఎట్లా ఉంచాలి, ఈ వ్యతిరేకతను పబ్లిక్లో ఏ విధంగా సజీవంగా ఉంచాలి, తీసుకుపోవాలనేటటువంటిది ఆల్టర్నేటివ్ మెథడ్స్ ద్వారా దాన్ని సక్సెస్ చేస్తున్నాం, ఖచ్చితంగా చేస్తాం. ఆల్టర్నేటివ్గా ఈ నిరుద్యోగ సమస్యను ఉంచుతాం. 100% 2027లో జరిగేటటువంటి బై ఎలక్షన్, ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్ మళ్ళా ఏదైతే అయిపోతుందో టెన్యూరు ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఖచ్చితంగా కాంగ్రెస్ అనేటటువంటిది ఓడగొడతాం. కాంగ్రెస్ ఓడిపోతుంది, అదే పతనం, దాంతో కాంగ్రెస్ అనేటటువంటిది భూస్థాపితం అయిపోతుంది. రైట్ అన్న, మన అస్తిత్వం, మన తెలంగాణ, మన బిడ్డల ఆత్మ బలిదానాలు, ఉద్యమం, ఇవన్నీ కలిస్తే మన తెలంగాణ రాష్ట్రం మనకు సాకారం అయింది. 12 ఏళ్ళ పొద్దైతాను. అయినప్పటికీ ఒకవైపు టీడీపీ బ్యాచ్, ఇంకోవైపు జనసేన బ్యాచ్, ఇంకోవైపు బీజేపీ బ్యాచ్ మొత్తం ముప్పేటగా దాడి చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం అసలు ఎందుకు వేస్ట్గా ఏర్పడ్డది అన్నట్లు మాట్లాడతారు. ఆ టీడీపీ అధ్యక్షునిగా పనిచేసిన బక్కని నరసింహులు అంటాడు తెలంగాణ అనే పదము డిక్షనరీలో లేదంటాడు. ఇక జనసేన నాయకులు అంటారు మన తెలంగాణ బిడ్డల మీద ఎట్లా పడితే అట్లా నోరు వారేసుకుంటాను. ఏం చెప్తారన్న? మన తెలంగాణ పదం డిక్షనరీలో లేదంటే, తెలంగాణ పదం డిక్షనరీలో కాదు, ఎక్కడ కూడా ఉండదు. తెలంగాణ పదం అనేటటువంటిది తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంది. తెలంగాణ పదము అనేటటువంటిది దాని నాడి ప్రతిధ్వని అనేటటువంటి ప్రపంచం మొత్తం మారుమోగుతుంది. ఇవాళ తెలుగు భాషకు ఇవాళ క్లాసికల్ హోదా రావడానికి కారణం కరీంనగర్లో దొరికిన శాసనాలు. తెలంగాణ తెలుగు అచ్చమైన తెలుగు. తెలంగాణ పదం అనేటటువంటి డిక్షనరీ లేదంటే నువ్వు ఏ డిక్షనరీ చూసుకున్నావు, ఎక్కడ చూసుకున్నావు, ఏ డిక్షనరీలు, నీ బాబు రాసి ఇచ్చిన డిక్షనరీ ఏ డిక్షనరీ? అలాంటి వాళ్ళతోటి, ఆ పనికి వాళ్ళతోటి ఉజ్జయిన డిక్షనరీ లేదనో ఏదో వీళ్ళంతా సీజనల్ బిజినెస్ వాళ్ళక. ఇప్పుడు నువ్వు అన్నో కాబట్టి చెప్తున్నావు. ఆయన ఒక నరసింహారెడ్డి అని ఉంటాడు, రావణపేట దగ్గర ఉంటాడు. ఆయన ప్రతి సంవత్సరం ప్లీనరీకి వస్తాడు, ఒక యాసలు ప్రాసలు చదివిపోతాడు. సంవత్సరం మొత్తం ఆయన ఆయనది ఏంది అంటే టీడీపీ పార్టీలో సంవత్సరం కాలం ఆ ప్లీనరీ కొరకు ఆయన ప్రిపేర్ అవ్వడమే. ప్రతి సంవత్సర కాలం ఆయనకు ఏడాది ప్రిపేరు. మరి ఆ మగం ఎక్కడన్నా ఒక సమస్య పైన కొట్లాడిందా? ఏడ కొట్లాడదు. వస్తాడు, దాని మీద ఉంటాడు, ఇక అసలు ప్రాసలు మాట్లాడతాడు, పోతాడు, మళ్ళీ సంవత్సరం కాలం ప్రిపరేషన్. ఇలాంటి వాళ్ళ గురించా మనం మాట్లాడుకునేది? ఏమన్నా ఉద్యమాలు చేసేటోళ్ళు, ప్రజల పక్షాన్ని నిలబడేటోళ్ళు, ప్రజల గురించి తెలిసిన వాళ్ళు అయితే వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. మరి ఇంకా మరి తెలంగాణ లేదు అన్నాడంటే తెలంగాణ అవసరం లేదు. నీ చంద్రబాబు గుండెలల్లో ఉంది, నీ చంద్రబాబు నిద్రపోనీయకుండా చేసినటువంటిది. నీ చంద్రబాబు తెలంగాణ పేరును అసెంబ్లీలో ఎత్తొద్దని మాట్లాడినోడు చంద్రబాబు. అంటే నీ చంద్రబాబుకి ఎంత భయాన్ని పుట్టించింది, ఎంత భూకంపాన్ని సృష్టించింది, ఏం చేసింది నీ చంద్రబాబుని అడుగు, చెప్తాడు. సావు నోట్లలో తలకాయ పెట్టినట్టు నీ చంద్రబాబు నాయుడు ఇక నా పార్టీ పోతుందని చెప్పేసి 2009లో ఎవరితోటి పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు? తెలంగాణ డిక్షనరీలో లేదు. జనాలలో ఉందా లేదా? జనాలలో ఓట్లు రాలుతాయనే కదా చంద్రబాబు నాయుడు పెట్టుకున్నది. మరి అలాంటి వాడు ఎందుకు పెట్టుకున్నాడు? అందరికన్నా ముందు ఎవడు డిక్లరేషన్ ఇస్తని చెప్పింది, అసెంబ్లీలో రిజల్యూషన్ మీరు పెడతారా నేను పెట్టనా అని చెప్పింది చంద్రబాబు నాయుడు కాదా? కాంగ్రెస్ కన్నా ముందు కూడా చేసినోడు ఎవడు? చంద్రబాబు నాయుడు కాదా? మరి ఇంకా తెలంగాణ లేదని ఎట్లా మాట్లాడతారు? అసలు ఆడెక్కడి మనిషి ఏం అర్థం కాదు. రైట్ అన్న, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నేను 11 రోజులు అన్నం తినలేదన్నాడు పవన్ కళ్యాణ్. మరి 2 తారీఖు నాడు ఆవిర్భావ సభ పెడతారట. ఎట్లా పెడతారన్నా దీని వెనక అర్థమైంది? ఈ పవన్ కళ్యాణ్ అసలు నాయకుడు అని వాళ్ళు అనుకుంటారాక. ఆయన ఎట్లా అంటే అందరేమో ఇప్పుడు పాపం సురభినాడ మండలి వాళ్ళేమో ఒక వాళ్ళకు పెద్ద డబ్బులు లేక ఏం లేక ఇంకా అదే డేరాలు వేసుకొని చెప్తుండు. ఆయన జర డబ్బులు దొరికినాయి, ఆయన ఎక్కడ నాటకాలు ఆడుతుండో అసెంబ్లీలో నాటకాలు ఆడుతుండు. పవన్ కళ్యాణ్కు ఒక ఐడియాలజీ ఉందా? ఒక ఆలోచన విధానం ఉందా? ఒక మాట్లాడే విధానం తెలుసా? ఏం తెలుసు పవన్ కళ్యాణ్కు? అసలు పవన్ కళ్యాణ్ ఎవరి నాయకుడు అనుకుంటాడు? ఇప్పుడు బాలయ్య కూడా మంత్రే వచ్చిండు, బాలయ్య నాయకుడా? పోయేటోడిని ఇట్లా కొడతాడు, ఇట్లా అంటాడు. ఈ పవన్ కళ్యాణ్ కూడా ఇట్లా కనువ తిప్పుతాడు, ఆయన ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు అన్ని అంటాడు. మరి ఆయనే
ఒక 3 లక్షల మంది 8 లక్షల మంది అమ్మాయిలు అడ్రస్లు లేవు, గల్లంతైనా పారిపోయారు, వాళ్ళకి తెలియదు, ఐడెంటిటీ లేదు అన్నాడు. మరి ఆయన ఏ డేటా అన్నాడు? ఇప్పుడు మన వాళ్ళు మాట్లాడితేనేమో నాగేశ్వరరావు సార్ అంటేనేమో నువ్వు నా బాత్రూమ్కి వచ్చినావా, నా బెడ్రూమ్కి వచ్చినావా చూసినావు అన్నాడు. మరి నువ్వు ఏ డేటా పెట్టుకొని చూశాను? ఆ పవన్ కళ్యాణ్ మాటలు అవసరం లేదు. వాళ్ళ అమ్మటి అంతా ఆయన ఒక డిప్యూటీ సీఎం కదా, గోవాగా డిప్యూటీ సీఎంలు ఈ మస్తు మందికి వస్తాయి. ఒకప్పుడు పదవులకు విలువ ఉండేది. వీళ్ళందరూ డ్రామా కంపెనీలు. ఆ డ్రామా కంపెనీ బాబు తోటి ఏం మాట్లాడేది లేదు. ఆయన ఎట్ట పగటేసేకానికన్నా అధ్వానం వేషం వేస్తాడు. ఒకసారి ఇట్లా కడతాడు, ఒకసారి ఏమో చెగువేరు అంటాడు, ఇట్లా కండువ కట్టి, ఒకసారి ఏమో ఇట్లా వేసేసి సనాతని అంటాడు, ఒకసారి ఏమో ఇట్లా పొట్టు పెడతాడు, ఒకసారి ఏమో ఇట్లా విభూతి రాస్తాడు. ఇవన్నీ ఎందుకు ఆ డ్రామాలు? ఆ డ్రామా ఆర్టిస్ట్ తోటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకొని వాళ్ళకి విలువ పెంచుడు ఏం లేదు. వస్తాడు జూన్ 2వ తారీఖు ఆడుంటాడు, అది ఇది అంటాడు. మన ఉపాసం ఉన్నా అన్నాడు, సభ పెట్టాల్సిన అవసరం ఏముందంట. నేను అక్క వాళ్ళకి ఇది ఒక కొత్త నాటకం, ఒక రిహార్సల్స్. అంటే తెలంగాణలో అడుగుపెట్టినీకా అంతే, ఏం ఉండదు వాళ్ళతోటి. అసలు పవన్ కళ్యాణ్కి ఏంది, రేపు ఓడిపోయిన రేపు జగన్ వస్తాడు, అక్కడ ఖచ్చితంగా వస్తాడు. ఎందుకంటే మేము ఆయనకేం వస్తాసని కాదు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు ఆ విధంగా ఉన్నాయి. జగన్ వచ్చింది అనుకో అసలు పవన్ కళ్యాణ్ ఉండనే ఉండడు. పవన్ కళ్యాణ్ తప్పితే ఈయన ఒక పెద్ద ఆర్టిస్ట్, ఈ డ్రామా ఆర్టిస్ట్ తప్పితే ఇంకొక సైడ్ క్యారెక్టర్లు ఉన్నాయి. ఆడ బలమైన సైడ్ క్యారెక్టర్లు వేయలేవు కదా. ఓడు ఉంటాడా? చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఎట్లా ఒకటొకటి పోయి మన పందిరికేసినాక పుచ్చిపోయిన గుంజలకు ఒకదానికి మనం ఏంటిది అడ్డం సపోర్ట్ గుంజలు పెడతాం కదా పందిరి కూలకుండా, అలాంటిది ఒకదానికి ఒకటి దాపైనాయి. ఒక గుంజ కనుక కూలింది అనుకో ఆ పందిరి మొత్తం గోవిందా. పెళ్లి నడిచేటప్పుడు పెళ్లి పందిరి మీద కూలినట్టు. ఇంకొకసారి కనుక జగన్ వస్తే చంద్రబాబు నాయుడు పార్టీ ఉండదు. పవన్ కళ్యాణ్ అనేటోడు హిమాలయాలలోకి పోతాడు, ఇంకో 2 కాషాయం దుప్పట్లు వేసుకుంటాడు. అగా ఇప్పుడు వీళ్ళు చేసింది ఏం లేదక, హామీలు ఏం లేవు, అంతే కథ. సరిగ్గా ఏపీ రాజకీయాలు మనకెందుకు కానీ గీడచ్చి సభ పెడతానబట్టే అని ఆయనకు ఏంటంటే మతిస్థిమితం లేనోళ్ళక జగన్, మతిస్థిమితం లేనట్టు. జగన్ పవన్ కళ్యాణ్ అంటే జగన్ అని మేము ఎందుకు అంటున్నాం అంటే మా జగన్ అన్ననే మాకు బాగా గుర్తొస్తున్నాడు. మతిస్థిమితం అంటే అంటే మతిస్థిమితం లేదని పవన్ కళ్యాణ్ అంటున్నావా, జగన్ అంటున్నావా? అంటే పవన్ కళ్యాణ్కే లేదు, కాకపోతే మాకు జగన్ అన్న ఎందుకు గుర్తొస్తున్నాడు? నానుడు కాదు, మా జగన్ అన్నే ఇప్పుడు ఆయన చేసినటువంటి పనులు కొన్ని జనాలకు ఇచ్చినటువంటి ఆయన గొప్ప అన్నట్లే జగన్. ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ గురించి దాని గురించి బీదోళ్ళ గురించి చేసిండు కదా, ఇచ్చిన కొన్ని మాటల మీద నిలబడ్డాడు. పవన్ కళ్యాణ్ నిలబడ్డా. సుగాలి ప్రీతి బిడ్డను ఏ విధంగా మాట్లాడిండు, నీకు డబ్బులు ఇచ్చిన నువ్వు వెళ్ళిపో అని చెప్పిండు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అన్నాడు. ఆ రోజు జగన్ ను ఈ పార్టీతోటగా చేసింది, ఒక దళిత సుధాకర్ను పెట్టి ఈ దద్దమ్మలాగా చేసింది. మరి ఇంకా నేను లోతులలోకి వస్తే ఎందుకు అంటున్నావు, ఎందుకు జగనే ఊక గుర్తొస్తున్నాడు అంటే ఇప్పుడు కమిటీ అన్ని వీళ్ళ దగ్గరనే ఉన్నాయి, ఇలా FSSI వీళ్ళ దగ్గరనే ఉంది, ఫుడ్ కార్పొరేషన్ వీళ్ళ దగ్గరనే ఉంది, ఎవ్రీథింగ్ ఇంటెలిజెన్స్ వర్గాలు వీళ్ళ కానే ఉన్నాయి కదా. మరి పాపం ఆ ఏడుకొండ వెంకటేశ్వర్ల మీద వీళ్ళ రాజకీయం చేసిర్రు, లడ్డులో ఇది కల్తీ ఉంది ఇది ఉందని చెప్పొచ్చు కదా. పవన్ కళ్యాణ్ మరి అలాంటప్పుడు ఇక ఏమనాలక ఈ డ్రామా ఆర్టిస్ట్ కాకుంటే ఎందుకు? అయితే పవన్ అంత పావుల అనేటటువంటి చల్లని పావుల లేదు, అందుకే ఆయన పావుల అని పెట్టారు. పవన్ కళ్యాణ్ చాలా డేంజర్ కాడు, చాలా అంటే చాలా డేంజర్ కాడు. ఎందుకంటే మనము ఒక ఇప్పుడు ఈడ ఖచ్చితంగా ఇప్పుడు నాగేశ్వరరావును పైలం అన్నా పవన్ కళ్యాణ్ నడుచుకుంటే ఫ్యాన్లు బాగా అదైపోతురట. మరి చెప్తున్నాం ఇప్పుడు సైకో ఏమంటే ఇంకో పెద్ద సైకోగా తయారయ్యారు అంతే. ఇప్పుడు మా అశోక్ నగర్ కరెక్ట్ 12ంటికి వచ్చిన అనుకో, ఇందిరా పార్క్ దగ్గర రామకృష్ణ మఠ దగ్గర రోడ్ల మీద తిరిగేటోళ్ళు బో అనుకునే సైకోలు ఉంటారు. నాంపల్లి స్టేషన్ కాడికి పో, ఆడ పొద్దున్నే బంద్ పెట్టేటప్పుడు ఆడ ఒక సైకో బ్యాచ్ ఉంటుంది. అలాంటి సైకోలు పవన్ కళ్యాణ్ తోటి ఉండేటటువంటి వాళ్ళు. ఎందుకు చెప్తున్నాం అంటే మాట్లాడే తరీకా ఉండాలి, ఒక మాట్లాడే పద్ధతి ఉండాలి. వాడేం చేసిండు వీడేం చేసిండు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఎవరి చరిత్రలో ఏం తెలియదు. ఒక్కొక్కడు 100 కేసులు ఉంటాడు, మరి 100 కేసులు ఉంటే 100 కేసులు చూపించచ్చుగా. 100 కేసులు ఉంటే నీ అఫిడవిట్లలో ఏం చూపిస్తున్నావు, నీవు ఎక్కడ ఏం చూపించినావు? 2 కేసులు 3 కేసులు. కేసులు అయితే హీరోలు అనుకుంటారు. ఏమో కేసులు అంటే హీరోలు, మరి రేపు చేసిన కేసులా, భూదందాలు చేసిన కేసులా, మధ్యస్థిమితం లేక ఏం చేసిన కేసులు? మీ మీద ఉన్న కేసులు తెలంగాణ ఉద్యమం చేసినాను. తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి ఉద్యమ వీడియోలు అన్ని తీసుకొద్దాం, PCR తీసుకొచ్చి. ఈ మొఖాలు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాయి, కొట్లానే తెలుస్తాయా? వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో కూడా ఆడ
అంటే ఇప్పుడు గల్లీ లీడర్ల లెక్క ఆన్నే పెట్టుకొని ఆన్నే ఎగురిన వాళ్ళు ఆడ చేసిన వాళ్ళే, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కింద ఆడ ఉండి అంటే ఇప్పుడు ఆయన పిలిచినప్పుడు పోయి చేసిన వాళ్ళే. కాబట్టి నా తెలంగాణ నాకు రావాలి, నా అస్తిత్వం నేను కాపాడుకోవాలి అని ఒక సాహిత్యం మీద కానీ ఇంకో దాని మీద కానీ రీసెర్చ్ చేసిన వాళ్ళు, వాళ్ళని మొబిలైజ్ చేసిన వాళ్ళు ఉంటారా? వీళ్ళందరూ ఉట్టిగా ఏదో రాజకీయ నాయకుల దగ్గర ఉండేటోళ్ళు చేసేటోళ్ళు. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక చేసిన వాళ్ళు ప్రతి ఒక్క ఆయన నేను తెలంగాణ ఉద్యమంలో ఇన్ని కేసులు ఉన్నాయి, నేను ఇట చేసిన అట చేసిన ప్రతి ఒక్కరు ఇంకొకరు ఇంకా రేపు మా అబ్బాయి ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ వచ్చి ఓటు వచ్చినోడు కూడా వానికి మిస్సాలు ఉండవు ఏముండవు, వాడు కూడా అంటాడు ఇక నేను తెలంగాణ ఉద్యమాలు చేసినట్టు ఒరే నీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చూయరంటే ఇంకా అప్పుడు నోరు వెళ్ళ పెడతాడు. ఇక అట్టనే ఉన్నాయి ఒక్కొక్కని పరిస్థితులు. ఎవడు పడితే వాడు తెలంగాణ ఉద్యమంలో నేను చేసిన ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా వీళ్ళని అందరిని ఏమనుకోవాలి? వీళ్ళకి ఎవ్వరికి కూడా ఏ సోయి లేదు, ఏది లేదు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడారు. పిచ్చి పిచ్చి కానీ ఎవడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. చెప్పులతో కొడతాం, తంతం, ఉరికిస్తే ఎవరిని అంటారు, ఎవరిని ఉరికిస్తారు? మీ పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఏదో పని, బోకర్ పని, లక్కోర్ పని ఏంది? నువ్వు ఒక ధర్మాన్ని కాపాడుతున్నావు, ధర్మం అన్నావు. రాజ్యాంగం ఏంది? నీ ధర్మానికి రక్షణ కావాలన్నా కానీ రాజ్యాంగమే విలువ, గుర్తుపెట్టుకోరి. ఇలా దేవుని టెంపుల్ను కూలబెట్టినా కానీ ఇది మీరు మాట్లాడరా సెక్యులరిస్టులు అని అంటారు. సెక్యులరిజం అనే పదం ఏడుంది? రాజ్యాంగంలో ఉంది కదా. నీ దేవుని టెంపుల్ను కూలబెట్టినా, నీ చర్చిని కూలగొట్టినా, నీ మసీదును కూలగొట్టినా రక్షణ ఇచ్చేది ఏంది? రాజ్యాంగమే కదా. నువ్వు ఏ శిక్ష చేసినా రాజ్యాంగం ప్రకారమే కదా. అదే రాజ్యాంగంలో ఇచ్చిన ఆర్టికల్ 19(1)(2) క్లాస్ ఏ ప్రకారం 1A ప్రకారం మాట్లాడినటువంటి నాగేశ్వరరావు గారు మాట్లాడినటువంటి మాటలను ఈరోజు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఈయన ఏం చేస్తున్నాడు? రాజ్యాంగ విలువల్ని పతనం చేస్తున్నాడు కదా. నీ ధర్మానికి కాపాల్సిన ధర్మానికన్నా ధర్మం అయినటువంటి ఒక రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక హక్కును నువ్వు కారాస్తున్నావు కదా. ఇలా నీ మీద అన్నందుకు మరి నువ్వు అనలేదంటే నువ్వు వచ్చి చెప్పుకో. మేము అనలేదని చెప్పుకోవాలి, ఊకోవాలి అంతే. ఇలాంటి జర్నలిజంలో ఎన్ని జరగవు, కోకొల్లలు ఎన్ని జరగలేదు. కోర్ కమిటీలో జరిగితే బయటికి రాగానే కోర్ కమిటీ అంటేనే నీకు డోర్లు వేసుకొని చెప్పేది. కోర్ కమిటీ ఆడ ఏం జరుగుతుందో ఆడ జరిగేటట్టు ఉండదు. రేపు క్యాబినెట్ మీటింగ్ ఏం జరుగుతుందంటే క్యాబినెట్ మీటింగ్ లో రేపు ఇవి ఉండబోతున్నాయని చెప్తారు. క్యాబినెట్ మీటింగ్ లో ఉండే వచ్చాను జర్నలిస్టులకు చెప్తారా? రేపు అసెంబ్లీలో జరగబోయాని ముందే చెప్తారా? రేపు మా పార్టీ పోలిట్ బ్యూరో కూర్చుంటుంది అని చెప్పే విషయాలు చెప్తారా? ఇలా పార్టీ పోలిట్ బ్యూరోలో రేపు జరగబోతున్నాయని జర్నలిస్టులు చెప్పరా? అట్లనే నీకు చెప్పిర్రు, నువ్వెందుకంత ఉలికి పడతావు? ఒక్క అంశం అన్నందుకే నువ్వు తట్టుకోలేక నీళ్ళలోకి వెళ్ళి బయట వేసిన చేప, ఒడ్డునేసిన చేప కొట్టుకున్నాడు, గిలగిల కొట్టుకుంటున్నావు. ఈ ఒక్క విషయానికి నువ్వు సమాధానం చెప్పుకోలేని నువ్వేం రాజకీయం చేస్తావు అని అడుగుతున్నావు. సరే అన్న, వాళ్ళని అట్లా పెడితే ఇప్పుడు మనకి ఇక్కడ సురవరం ప్రతాపరెడ్డి విగ్రహం ఓపెనింగ్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డిని పిలిచిండు. ఇటు అదే రోజు ఎన్టీఆర్ విగ్రహం ఓపెనింగ్ 7 నెలల మాట నిలబెట్టుకున్నాడు రేవంత్ అన్న. నేను చూసిన వాటికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నదంటే ఇది ఒక్కటే అన్న. 7 నెలల ఎన్టీఆర్ స్టాచ్యూ కట్టి చూపెట్టిండు. సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ వైతాళకుడు అంటారు ఆయనని. ఆ విగ్రహం ఓపెనింగ్కి పోలే, ఈ ఎన్టీఆర్ స్టాచ్యూ విగ్రహానికి ఓపెనింగ్కి పోయిండు. ఎన్టీఆర్ లేనిది ఎవరు లేడని అంటారు. అంటే రేవంత్ రెడ్డి రానున్న రోజులల్లో కాంగ్రెస్ నిడిచిపెడతాడా, లేకపోతే ఏం జరుగుతుంది అన్నట్టు? రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చాలా క్లారిటీ. ఆయన ఎలాంటి క్లారిటీ అంటే అవకాశవాది. ఆయనే చెప్పింది కదా, డైరెక్ట్ అన్ని ఆయనే చెప్తాడు. రేవంత్ రెడ్డిలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే, మంచి లక్షణం అది. ఆయన ఏం చేస్తాడో ఆడు చెప్తాడు, కానీ వీళ్ళు అది గ్రహించరు. ఏమన్నాడు? తొక్కుకుంటూ వచ్చిన బిడ్డ ఒక్కొక్కరిని అని చెప్పిండు, క్లియర్ గా చెప్పిండు కదా. ఎవరినో దొక్కిండో చెప్పిండు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డిని దొక్కే, బట్టి విక్రమార్కని దొక్కితే, కోమటిరెడ్డి వెంకరెడ్డిని దొక్కే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని దొక్కే, జగ్గారెడ్డిని ఆడ వదిలి ఓడగొట్టే, జీవన్ రెడ్డిని ఓడగొట్టే, అందరికన్నా ముఖ్యంగా పక్క చేసిన నాకు టికెట్ రానియకుండా చేసి ఆయన ఇంటికి 4-5 సార్లు వచ్చి కూర్చున్నాడు. అలాంటి వ్యక్తి అందరిని తొక్కుకుంటూ వచ్చిన అని చెప్పి ఆయన అవసరం కొరకు ఏదైనా చేస్తాడు కదా. ఆయనకి అలాంటి వ్యక్తి గురించి ఇంకేం మాట్లాడుకుంటూ ఆయన క్లారిటీ. రేపు నేను ఈ పార్టీలలోకి వెళ్ళిపోతే నాకు తెలంగాణలో అల్లర్లు చేయడానికి, తెలంగాణలో నాకు డబ్బులు మోయడానికి, తెలంగాణలో బెదిరించి డబ్బులు తెచ్చుకోవడానికి ఆంధ్ర వాళ్ళు అనేటోళ్ళు ఉంటారు. ఇప్పుడే సెంటిమెంట్ అని ఓట్లు తెచ్చుకుంటాడు, రేపు ఏం చేస్తాడు? బెదిరిస్తాడు. ఇప్పుడు వాళ్ళ కాడ సెంటిమెంట్ ఉంటుంది, బెదిరింపులు ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రాలో ఎప్పుడో వచ్చిర్రు. అసలు ఈ ఎన్టీ రామారావు వచ్చినాకనే తెలంగాణ నాశనం అయింది. ఆ ఎన్టీ రామారావు ఆంధ్రాలకు అందరికీ పావులాగా 10 రూపాయలకు సొసైటీల కింద భూములు ఇచ్చిండు, హౌసింగ్లో సొసైటీలు అవన్నీ పెట్టించి కుక్కడపల్లి అదంతా ఏంది మొత్తం ఆంధ్రాలదే కదా. వీధోడు ఎవడు లేడు. పని చేసుకున్నందుకు వచ్చినోడు, సాకలు పని చేసేటోడు, మంగళ పని చేసేటోడు, అరటి పండ్లు అమ్ముకునేటోడు, చెప్పులు కుట్టుకునేటోడు, వలస ఇలాంటి కుల వృత్తులతో వలస వచ్చినాడు అదే పని చేసుకుంటున్నాడు.
అలా డబ్బున్నోడు ఆడు రెడ్డి కావచ్చు, కమ్మ కావచ్చు, ఇంకేదైనా కులం కావచ్చు, బాపన్ కావచ్చు, మాల కావచ్చు, మాదిక్ కావచ్చు, డబ్బులున్న కొడుకులు అందరు చేసేటటువంటి లంగా లత్కోర్ పనులకు ఆ నుంచి డబ్బులు వస్తాయి. వాళ్ళందరికీ ఎన్టీ రామారావు చేసిండు. ఎన్టీ రామారావు చేసి అలా ఇచ్చింది కాబట్టి వాళ్ళని బెదిరిస్తాడు, తెచ్చుకుంటాడు అంతే. దాని కొరకు ఆయన పెట్టింది. ఎన్టీ రామారావు మీద ఏం పానం ఏముంది, ఆయనకేముంది అసలు? ఈయన అసెంబ్లీని ఈయనే అన్నాడు కదా, సోనియా గాంధీ దేవత కాదు దయ్యం అన్నాడు కదా, మరి బలిదేవత అన్నాడు కదా, మరి ఎన్టీ రామారావు కూడా అంటాడు. రేపు అవసరం వచ్చింది అనుకో, ఎన్టీ రామారావు హేళ ఓట్ల గురించి పెట్టిన నేను ఎందుకు పెడితే ఎన్టీ రామారావు ఇప్పుడే నేనే కూల కొడతా అంటాడు. ఫస్ట్ గడపార నేనే తీసుకొని వస్తా అంటాడు. నేను పెట్టింది నేనే కూల కొడతా, నాకే హక్కు ఉంది అంటాడు. పుట్టించు కన్నబిడ్డ మీద కన్న తండ్రికి హక్కు ఉంటుంది కాబట్టి ఓనుకుంటుందా, నేను పెట్టిన విగ్రహం నేనే కూల కొడతాను వస్తాడు. అంతే, అవకాశవాది. ఇంకొకటి ఎన్టీ రామారావు మీద చాలా జరుగుతాయి. అంటే ఏంటంటే ఆయన బీసీలకు పెద్దపీట ఎవడేం వేయలే, పెద్దపీట గుర్తుపెట్టుకోరి. బీసీలకు పెద్దపీట ఆయన చేసిండు. ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి ఏంది, కాంగ్రెస్ రావద్దు. అప్పుడు ఉన్నటువంటి ఈ తెలుగు గడ్డ మీద కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, వ్యతిరేకంగా వచ్చిండు. అప్పుడు ఉన్నోళ్ళు తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. భూములు ఉన్న వాళ్ళందరూ రెడ్లు అందరూ అమ్ముకున్నారు, కొంత అక్కడ వదిలిపెట్టుకున్నారు. ఇమ్మీడియట్గా అందరూ వచ్చి ఏం చేశారు, పార్టీలలో జాయిన్ అయ్యారు. ఈ రెడ్లు ఇటు జాయిన్ అయ్యారు. త్యాగాలు చేసిన రెడ్లు కమ్యూనిస్టులలో ఉన్నారు. ఆ తరం రెడ్లను నిజంగా కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్న రెడ్లకు కాళ్ళు మొక్కిన తప్పలేదు. ఎందుకంటే ఇలా సోకాళ్ళు అని చెప్పుకునే వాళ్ళకి అందరికన్నా కూడా ఎక్కువ త్యాగం చేశారు. మల్లు స్వరాజ్యం గారు మానంలో కారంపొడి చల్లించుకుంది. వాళ్ళందరూ నల్లగొండ జిల్లాలో చేసిన వాళ్ళు చాలా ఘనంగా చేశారు. అలాంటి త్యాగాలు చేసిన వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు. మోసాలు చేసేటటువంటి లత్కొరకాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరి ఈయన వచ్చింది ఏంది, ఆల్టర్నేటివ్ రాజకీయం. మరి ఆల్టర్నేటివ్ రాజకీయం అన్నప్పుడు ఆల్టర్నేటివ్ ఎవడు ఏ పార్టీలో లేనటువంటి వానికి టికెట్ ఇవ్వాలి. మరి అప్పుడు ఓడున్నాడు. అప్పటి వరకు ఉన్నటువంటి విద్య ఉర్దూ మీడియంలో జరిగింది. అప్పటి వరకు ఉన్నటువంటి విద్య తెలుగు మీడియంలో లేదు. ఏదో ఆ ఉర్దూ మీడియాలో కూడా అంత ఇంత చదువుకొని డిగ్రీలు చేసుకొని ఉన్నటువంటి వాడు, జ్ఞానం ఉన్నటువంటి వాడు నియోజకవర్గంలో ఎవరు లేడు. ఆల్టర్నేటివ్ కావాలి, ఖచ్చితం, కంపల్షన్. ఆయన ఇచ్చిన పేరు నిలబెట్టుకోవాలి. వచ్చిండు, 83లో పార్టీ పెట్టిండు, 84లో గెలిచిండు. దాని తర్వాత ఆ టెన్యూర్ మొత్తం అట్నే ఉన్నారు కదా. అప్పుడు మంత్రులు ఇవ్వాలి. ఆయనకే మంత్రి పదవి చేసిన అనుభవం లేదు, రేవంత్ రెడ్డికి లేనట్టు. ఖచ్చితంగా మంత్రి పదవులు ఖచ్చితంగా ఇవ్వాలి కాబట్టి ఇవ్వాలి. విజయ్ దాంట్లో ఇవ్వలేదు, అందరికీ ఇచ్చిండు, అయిపోయింది. దాని తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గెలిచిండు. మళ్ళీ ఆయన పైన ఈయన వచ్చిండు. టకటక మార్పులు జరిగినాయి. 96లో వచ్చిండు. అప్పటి నుంచి ఈయన బీసీలకు ఇచ్చింది ఏంది, టీడీపీలో ఆయన స్ఫూర్తి ఎక్కడ కొనసాగింది, బీసీలకు అయితే ఆయన అవకాశం కొరకు ఇచ్చిండు. నువ్వు బీసీలకు ఇచ్చినావు, అంత గొప్పగా ఇచ్చినావు అంటే మరి ఆ స్ఫూర్తి కొనసాగాలి, తెలంగాణ మీద ప్రేమ ఉండాలి, అన్నీ ఉండాలి. వాళ్ళ అవకాశం కొరకు ఇచ్చారు. ఇవాళ విజయ్ కూడా ఆల్టర్నేటివ్గా చూయించాలనుకున్నాడు కాబట్టి కార్ డ్రైవర్కి ఎవరికి ఎక్కడ పేరు తెలియని తీసుకొచ్చి గెలిపించిండు. అంతే. వాళ్ళు చూపించిన అంతే, అంతకు మించి ఏముండదు. ఎన్టీ రామారావు ఎవడేమో అనగారిన కులాల మీద, బీదోని మీద ఎవరికేం ప్రేమలు ఏం లేవు. చేసే క్రమంలో ఖచ్చితంగా కొంత మార్పును చూపించాలి కాబట్టి చూపించారు అంతే. ఆయన చేసినటువంటి మంచి పనులు అని చెప్తాం. కానీ ఆ మంచి పనుల్ని చూపించే ఆయన సినిమాలలో ఉన్నటువంటి శ్రీకృష్ణమూర్తి అనో, ఆయన సినిమాలలో ఉన్నటువంటి ఏడుకొండల వెంకటేశ్వర్ల స్వామి అనో, విష్ణుమూర్తి అనో, లేక దశావతారాలనో ఈయనకేం తెలియదని చెప్పొద్దు. ఎందుకు ఆయన మరి కారంచేడు సుండూరు సంఘటనలు జరిగినప్పుడు ఏం చేసిండు? ఆయన లేడా? ఆయన ఇయ్యం కదా చేసింది. మరి ఇవన్నీ ఎక్కడ పోతాయి? ఈ పాపాలన్నీ కొట్టుకొని పోతాయా? కొన్ని వ్యవస్థలో ఉన్నటువంటి వ్యవస్థ మార్పు అనేది వచ్చింది. కానీ దానినే బట్టి ఆయన దేవుడు అని కీర్తిస్తే మాత్రం ఒప్పుకునే ముచ్చటే లేదు. ఎన్టీ రామారావు చేయబట్టే అక్కడ కుక్కడపల్లిలో కట్టిండు కాబట్టి, అక్కడ నుంచి వరదొచ్చే నీళ్ళన్నీ ఆగమైపోయినాయి కాబట్టి, చెరువులు కుంటల మీద ఆయనకు ఒక జాగ్రఫికల్గా ఆయనకు తెలియదు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ హౌసింగ్ కార్పొరేషన్లకు అవకాశం ఇచ్చి ఆ లింకుడు చెరువులన్నీ ఆగమైపోయి, కంపెనీలు వచ్చి ఆగమైపోయి, ఇప్పుడు మొత్తం హైదరాబాద్ మొత్తం మురిక్కుంపం అయిపోయింది. ఇప్పుడు అంటాడు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదైనా అంటాడు. మరి ఐటీని పెట్టినోడు, ఐటీని పుట్టించినోడు ఈయన అయితే మరి ఐటీని ఎత్తుకోక మరి పాల ప్యాకెట్లు ఎందుకు అమ్ముతున్నాడు? హెరిటేజ్ ఐటీ కంపెనీ పెట్టక మరి పాల కంపెనీ ఎందుకు పెడుతున్నాడు? కూరగాయల కంపెనీ ఎందుకు పెడుతున్నాడు? ఆయన వ్యవసాయం చేసిందా? ఆయన ఏమన్నా ముళ్ళుకర్ర పట్టుకొని ఎద్దుని ఏమన్నా అయ్యాని ఏమన్నా చేసి ఆయననే ఏర్పిండంట. ఆయన పాలు ఎంత లతకోరుకుంటాయి తెలుసా? అలా మొత్తం యూరియానే ఉంటది. ఇప్పుడు ఆయన దాంట్లో చేయమను. మరి ఇప్పుడు అక్కడ అన్నారు కదా, మరి ఈ హెరిటేజ్ గొప్పది కదా, ఈ హెరిటేజ్ నుంచి నెయ్యి పంపించమని తిరుపతికి పిల్లలకి. అందుకే అసలు నాశనం చేసారు. ఇప్పుడు వాళ్ళకన్నా ఇంకా నాశనం చేస్తున్నది ఏం తెలుసు? ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న డిస్ట్రక్షన్ ఇది కూడా మాట్లాడాలి వచ్చినాక. ఇప్పుడు
మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఏరియాలలో ఉన్నటువంటి కొండలు గుట్టలు ఒక్కొక్క రాయికి ఒక 3 లక్షల 4 సంవత్సరాల లక్షల వయసు ఉన్నటువంటి విలువ ఉన్నటువంటి రాళ్ళు కట్టడాలు కాదు అవన్నీ రాళ్ళు ఆ గుట్టలన్నీ కూడా ఇలా కరిగిపోతున్నాయి. ఇది ఇగ్నిషియస్ రాక్స్ ఉన్నటువంటిది. ఎట్ట కొడుతున్నారు నేను అనుకుంటా నిజంగా ఒకడు వేస్తుంటే డ్రిల్ చేస్తుంటే ఆ ఏరియాలో ఉన్న అపార్ట్మెంట్లో ఒక 10 కూలి అనుకో ఇంకోసారి ఏడీడు. అంత డిస్ట్రక్షన్ జరుగుతుంది తెలంగాణలో, హైదరాబాద్ సిటీలో. ఎందుకు హైదరాబాద్ సిటీని ఇంత ఎక్స్పాండ్ చేయాలి? పక్కనే ఒక 5 గంటలలో 3 గంటలలో పోయేటట్టు దాని చేయరాత్రి మన వరంగల్ను డెవలప్ చేయొచ్చు, ఇటు సూర్యాపేటను డెవలప్ చేయొచ్చు, ఇటు మహబూబ్నగర్ను డెవలప్ చేయొచ్చు. చుట్టుపక్కల ఉన్నాయి. నల్లగొండోడు ఇక్కడికే రావాలి, మహబూబ్నగర్ రోడ్ ఇక్కడికే రావాలి, వరంగల్ రోడ్ ఇక్కడికే రావాలి, కరీంనగర్ రోడ్ ఇక్కడికే రావాలి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఏ టౌన్కి పోయినా 2.5 గంటల కన్నా ఎక్కువ పడుతుంది. ఈవెన్ కరీంనగర్ కూడా 2.5 గంటలే. మరి ఈ సిటీలను డెవలప్ చేసేందుకు వీళ్ళకి ఏం పుట్టింది? ఫ్లైట్స్ని కూడా డెవలప్ చేయొచ్చు కదా. మరి ఎందుకు హైదరాబాద్నే చేస్తున్నారు? ప్రతి ఒక్కడు హైదరాబాద్లో క్యాప్ పెట్టించి లక్షల కోట్లకు ఎదిగిపోయి రాజకీయాలను చేసేసి లక్షల కోట్లు దండుకోవాలి. పిల్ల పుట్టిందంటే పిల్లకు పురిటి ఆ ఉయ్యాల తొట్టిల్లో లేచేటప్పుడు ఒక బట్ట తీసుకురావాలి, ఒక తులం బంగారం, తులం బంగారం ఇవ్వాలి. ఆమె సమృద్ధ అయినప్పుడు తీసుకొచ్చి ఇవ్వాలి, ఆమె పెళ్ళినప్పుడు తులం బంగారం ఇవ్వాలి, మళ్ళీ ఒక సచ్చినాక బియ్యం అరకింట బియ్యం వేయాలి, ఇవన్నీ వేయాలి. ఇది రాజకీయం. ఇప్పుడున్న రాజకీయం ఏంటంటే పుట్టిన కానించి సావు వరకు ఉన్నటువంటి కార్యక్రమాలకు అటెండ్ అయ్యి కొండ సురేఖక్క తీసుకుపోతుంది కదా బట్టలు, సీతక్కేం బట్టలు మూటలు మోసుకొని పోతుంది కదా. అట్లా ఒక్కొక్క ఆయనేమో పోయి బరాతల కాడ ఎగురుతారు కదా, పెండిల కాడ ఇటు డబ్బులు ఇటు చల్లుకుంటా. ఇది రాజకీయం. నువ్వు లక్షల కోట్లు సంపాదించు, ప్రజలంతా లక్కోరగాళ్ళు ఎదవలు, ఇంకొకరు లేడు. వాడు వచ్చి వాళ్ళు 1,00,000 కోట్లు సంపాదించుకున్నా వాడు వచ్చి 10,000 ఇచ్చి నీ పెళ్లిలకు కూర్చొని చదివిచ్చి నీతోటి ఫోటోలు దిగిపోయి ఆ 10,000 కట్నం పెట్టి ఈడ 4,000 మటన్ తినిపోతాడు ఆడు. ఒక ఊళ్ళో సగాన్ని జరిపే సప్ప తినిపోతాడు ఆడు. అలాంటి వాటికి వీళ్ళు ఓట్లేసి చేసేటోళ్ళు ప్రజలలో ఇక్కడికి వచ్చేసరికి కొద్దిగా ఆలోచన ప్రజలలో మారాలి. ఎన్టీ రామారావు ఏం చేయలేదు ఈ తెలంగాణ నేలకు, ఆయనను పెద్ద కీర్తించాల్సిన అవసరం ఏం లేదు. ఎన్టీ రామారావును ఆయన మనకి తెలంగాణకు శ్రీకృష్ణుడు భగవంతుడు దేవుడు అయితే అప్పుడు కూడా ఉన్నది కదా తెలంగాణ. మరి ఆయన 69 ఉద్యమం అప్పుడే వచ్చి చల్లారిపోయింది కదా. మరి ఆయన ఇవ్వచ్చు కదా, అప్పుడే కదా మరి వచ్చింది. 84లో మనకి HCU సెంట్రల్ యూనివర్సిటీ అవన్నీ చేయొచ్చు కదా. వీళ్ళకి ఎవ్వరికి ఏం ప్రేమ లేదు. రేవంత్ రెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడుతున్నారు. తెలంగాణ బిడ్డనే, నువ్వు తెలంగాణ బిడ్డవే కాబట్టి ఇది క్వశ్చన్ లెక్క లేదు. ఎందుకంటే క్వశ్చన్ లెక్క లేదని నేను ఎందుకన్నా అంటే ఇప్పుడు క్వశ్చన్ నేను అడిగితే నువ్వు ఆన్సర్ ఇవ్వాలి, కానీ నేను కూడా నీతో మమేకమై మాట్లాడుతాను. అంటే అది ఏంటంటే మనం సాధక బాధకాలు మన తల్లిదండ్రుల్ని మన తెలంగాణ యొక్క బాధలు అనేటటువంటి మన తల్లిదండ్రులలో చూసినాం. మనం అంతా బీద కుటుంబాలలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళం. మన తెలంగాణ సంస్కృతి మన ఇళ్ళల్లో ప్రతిబింబిస్తుంది. తెలంగాణ కష్టాలు మన అమ్మమ్మల నుంచి తాతయ్యల నుంచి చూస్తున్నాం, అది మన ఇళ్ళల్లో ఉంటుంది. మన యాసలో మన భాషలో మన పదాలలో తెలంగాణ ఉండి ఉంటుంది. కాబట్టి ఆ ఆవేదన ఆక్రోశం అన్నీ ఉంటాయి. ఏదో మనం అప్పటికప్పుడు ఏదో సినిమాలలో నువ్వు కొట్టు నేను ఏడుస్తున్నట్టు గిల్లు అన్నట్టు ఉండదు. ఇది ఎమోషనల్ అయినప్పుడు మనం అనేటటువంటి మన నిజంగా మన గర్భనాభి నుంచి వచ్చినప్పుడు అది కలగలుపుకోపోతుంది. వీళ్ళు ఇప్పుడు ఆంధ్రోడు అదే చేస్తే ఆంధ్రోడు ఆడ యాంకర్ ఈడ తెలంగాణోడు ఉంటే క్వశ్చన్ ఆన్సర్ ఆడ ఎదురుగా ప్రాంప్టర్ ఉంటుంది, అంతే ఉంటుంది. సరే అన్న, వాళ్ళు ఫీల్ అవుతారు కానీ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ.